ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చేసి కూర అంటే చెప్పేనా? ఒకే ఐటెంతో ఎన్ని రకాలన్నా చేయొచ్చు కదా. అలా చేసినప్పుడల్లా చెబుతూ ఉంటాను. మరి నా పిల్లలకి నా కుటుంబ సభ్యులకి చెప్పకపోతే ఇంకెవరికి చెబుతాను? చక్కగా చిన్న ఉల్లిపాయలు, చిక్కుడుకాయ ఉల్లిపాయ వేగేటప్పుడు ఇలా రెండు ముక్కలుగా చేసేసి అన్ని ముక్కలు చేసేవనుకోండి, అంత కూర అవుతుందా? గొప్ప రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయ కేజీ చికెన్కి కేజీ చిక్కుడుకాయలు సమాధానం ఎప్పుడు చెబుతూ ఉంటాను. అదే ఇప్పుడు చెప్పేస్తున్నాను. దానికి చిన్న ఉల్లిపాయలు తోడా ఇంకెలా ఉంటుంది చెప్పండి? చిన్న ఉల్లిపాయలు చిక్కుడుకాయ అంటే సామాన్యం అనుకుంటున్నారా? కాదండి, చాలా బాగుంటుంది. అంటే నేను చేస్తున్నానని చెప్పాను అనుకుంటారు, కానీ చిన్న ఉల్లిపాయలు అంటే సామాన్యం కాదండి బాబు. కత్తిపీడ మీద కూర్చుని చక్కగా కొలిసి ఇలా ముక్కలు పోసి ఇలాగ ముకుట్లో వేసి నూనె వేసానండి. చక్కగా ఏగేటప్పుడు ఏం చేస్తాననేది మీకు చూపిస్తాను. ఈ బాగా చిన్నవి కదండి, రుచి ఉంటుంది. దీని ఒక బలం ఉంటుంది, కాకపోతే కొంచెం పని ఎక్కువ. ఇలాగా కూర్చుని కోసుకుని ఇవ్వరు కాబట్టి కళ్ళంపడి నీళ్ళు బుడబడా కారిపోయి కళ్ళు ఉబ్బిపోయండి ఉల్లిపాయలు కోసేటప్పటికి. మరి మధ్యాహ్నం నుంచి ఎంతో ప్రయాణానికి ప్రశాంతంగా హాయిగా అనిపించేది. అంటే కళ్ళల్లో ఉన్న జబ్బు పోతుందని చిన్న ఉల్లిపాయలు కూర్చుని పిల్లలను వలమని ఇవ్వరు, తెలుసా అండి. అమ్మ అనేది, అమ్మ చిన్న ఉల్లిపాయలు వాళ్ళు నీ కళ్ళు బీర పువ్వుల్లాగా ఉంటాయి, కూర్చుని ఉల్లిపాయలు వాళ్ళు అని అనివ్వరమాట. అంటే అప్పట్లో చిన్న ఉల్లిపాయలేనండి, పెద్దవి కాదు, సిరుపూరిపాయల అంటారటండి. ఒకరు పెట్టారు నాకు మెసేజ్, ఇలాగా బాలింతలకి పిల్లలకి పెడతారండి, సిరుకూరకాయలు అంటారు అని. అయితే మా చిన్నప్పటి నుంచి చిన్న ఉల్లిపాయలు అంటాం అలవాటు వల్ల మీకు చిన్న ఉల్లిపాయలు అని చెబుతున్నాను. చక్కగా నాటు చిక్కుడుకాయలు తెచ్చారండి. మొన్న నాకు కూర నేను ఇంకో కూర వండుతున్నాను. నేను వేసే కూరలో కారంలో మసాలా ఉంటుందండి. ఎల్లిపాయలు అంతా మొత్తం ఆల్మోస్ట్ మసాలా ఉంటుంది. ఇలాంటి కూరలకి నీసది వేసి దానికి కొంచెం మసాలా ఎక్కువ పడుతుంది. ఇలా నేచురల్గా ఇలా వండితే మంచి నైస్గా బాగా ఉండాలి కమ్మగంటే. నేను కారంలో ఉందంటున్నాను కదండి మసాలా, అది సరిపోతుంది అన్నమాట. అంటే చిన్న అల్లం ముక్క దంచుతున్నాను. ఇలాగా చక్కగా కాస్త కరివేపాకు కూడా వేస్తున్నానండి. మనం ఎందులో గమ్మున కరివేపాకు వేసుకుంటాం కదా, రుచి కాదండి, మంచి ఆరోగ్యం కూడా కదా. పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కారం కలిసి వస్తుంది అనుకుంటాం మనం, కానీ ఈ మనం వండే కూరలోని పసర అనేది ఉంటుంది కదా, ఆ పసర స్మెల్ రాకుండా చేసేది పచ్చిమిర్చే. మరి అది మనకు తెలియదు, రుచి కోసమనో లేకపోతే పచ్చిమిర్చి ఏదో తప్పనిసరిగా వేసుకుంటున్నామనో కారం కోసమనో వేసుకుంటాం కాదండి. మరి కూరలో ఉండే పసరతనం కూడా పోతుంది అన్నమాట. ఇలా చిక్కుడుకాయలైనా వంకాయలైనా బీరకాయలైనా ఏదన్నా పసర వాసన అనేది ఉంటుంది, కొంచెం పసరలాగా, అది పోగొట్టేస్తుంది అనమాట పచ్చిమిర్చి. ఇదిగోనండి మసాలా కారం తయారు చేసుకున్నది, కొద్దిగా మా కోడలు తెచ్చిన మసాలా, ఉప్పు, పసుపు. చక్కగా ఈ చిక్కుడుకాయ కూరకు నీళ్ళు అన్నది వేయనండి. నీళ్ళు వేయకుండా ఇలా దగ్గరగా ఇలా మగ్గిస్తాను. ఎప్పుడు కూడా మనం చేసే కూరకి మనకి ఇది ఉండాలండి, ఎప్పుడు కూడా ఉల్లిపాయ క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉండాలి. ఎప్పుడు కూడా దంచుకున్నాను కదా అల్లం ముక్క వేసేసాను. ఇలా వండుకుంటేనండి సిగ్గుల్లో మటన్ జోలికి వెళ్ళరండి ఎవరైనా కూడా. ఇదే తింటా అవన్నీ పెడితే. నేను అంటున్నాను అంటే నేను చేస్తున్నాను అన్నట్టుగా అనుకోవచ్చు, కానీ నిజం వాస్తవం అదేనండి. ఈ కాయలో ఉన్న నీరు వల్ల చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇలా మూత పెట్టేసి చిన్న మంటలో ఉంచాలి, సిమ్లో. బాగా పెద్దది పెట్టి దబ్బడం మంట, అలా ఉడికిన కూర రుచి ఉండదు. ఎలాగా ఉండాలో మంట కూడా అలా ఉండాలి, ఏది ఎలా ఉండాలో అలా ఉంటేనే మనం చేసేది బాగుంటుందండి. ఖరీదు పెట్టుకునేస్తే సరిపోదు, చేసే విధానం కూడా ఉంటుంది, తెలుసా. ఇప్పుడు చిమ్ములో పెట్టేసానండి, చక్కగా మూత పెట్టేస్తాను. ఇదిగానండి, ఇప్పటికి ఒక వంతు మగ్గింది, ఇంకా 3 వంతుల వరకు ఉడకాలి. ఇందులో మరి మనం వాటర్ అన్నీ వేయం కదా, చక్కగా అది చిన్న సిమ్లో ఇలా మగ్గితే ఇది చాలా బాగుంటుందండి. కైమా కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏది పని చేయవు. నేను చేస్తున్నానని చెప్పడం కాదు, కానీ తెలిసిన వారికి తెలుస్తుందండి. ఎందుకు అంటున్నాను అంటే
ఓపికతో చేయాలి. టైం తీసుకుంటాయి ఇలాంటివి. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పకూడదు, అవ్వదు కాబట్టి. కాబట్టి ఇలా ఓపికతో చెయ్యాలి. చేసేవారికి తెలుస్తుంది అంటే అవును అని కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం టైం ఎక్కువైనా ఆ బాధ్యత తీసుకుని చేస్తారన్నమాట. కొట్టే పెట్టి ఇలా చేస్తే అవ్వదు కదండి. మనం చిక్కుడుకాయలు 2 కేజీ 200 తెచ్చుకున్నాం అనుకోండి అని అబ్బో 200 పెట్టి చిక్కుడుకాయలు అనుకుంటే సరిపోదు. అది ఎలా చేయాలో అలా చేస్తేనే మనం అంత రేటుతో కొనుక్కున్న విలువ వస్తుంది అన్నమాట. అమృతంలాగా తినగలుగుతాం. చేసుకున్నది తినగలగాలి కదా, అవునా? తినడానికి అమోఘంగా ఉండాలి, కంటికి ఇంపుగా ఉండాలి, అప్పుడే నోటికి సంపుగా ఉంటుందని పెద్దలు చెప్పేవారు. చూసారా నీళ్ళు వేయకపోతే ఎంత ఎలా మగ్గిందో. ఇంకా ఇప్పుడు ఇంకా 3 వంతుల వరకు మగ్గాలండి. మరి 100% ఉడకాలండి. అయితే 50% ఉడికింది, ఇంకా 50% మగ్గాలి. మగ్గాలంటే టైం తీసుకుంటుంది. మా వారైతే బయట నుంచి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడతో ఇది క్లోజ్ చేసేస్తాను. తర్వాత బాగా మొత్తం కూర అయింది సాట్ పెడతాను. చూడండి తెలుస్తుంది. కూర చూస్తే అబ్బాయి ఇంత బాగుంది, ఇలా చెయ్యాలి అనిపిస్తుంది. ఇప్పుడే అనిపించకుండా ఉండి ఉడికిపోయింది. కానీ ఇంకా దాని ఒక్క గుజ్జులాగా తయారవ్వాలంటే ఇంకొక సగం ఉడకాలన్నమాట. చూసారా నచ్చిందా? నేను చేసే విధానం. నీళ్ళు అనేది వేయలేదు. ఇది ఎప్పుడు అనుకునేరు, ఇగురు అనుకునేరు, ఫ్రై అంటారు కదా, ఏదైనా కానీ మసాలా పెట్టిన ఇగురు చిక్కుడుకాయ చిన్నులపై రెడీ అయిపోయింది. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.